నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక అమ్మకాల అనుమతులను మన ఇసుక వాహనం యాప్లో జారీ చేయాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్యామ్గఢ్ ప్రాంతంలో కలకలం రేపిన గుర్తు తెలియని మృతదేహం. వైలిడేషన్ యాక్ట్ ఉపసంహరించాలని విశ్రాంత ఉద్యోగుల నిరసన. జిల్లాలో ఇసుక అమ్మకాల అనుమతులను తప్పనిసరిగా మన ఇసుక వాహనం యాప్ ద్వారానే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక కూపన్లను ఆన్లైన్ విధానంలోనే జారీ చేయాలని సూచిస్తూ దీంతో వ్యవస్థలో పారదర్శక పెరుగుతుందని పేర్కొన్నారు. భూభారతి ప్రజావాణి కింద వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మైన్స్ ఏడీ హరిప్రసాద్, భూగర్భ జల శాఖ సంచాలకులు శ్రీనివాసబాబు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల అస్తిత్వాన్ని హరించే వైలిడేషన్ యాక్ట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసలింగన్ ఆధ్వర్యంలో వందలాది మంది విశ్రాంతి ఉద్యోగులు సంఘ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల చట్టాన్ని ఉపసంహరించుకొని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంసలింగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణ బిల్లు పేరిట ప్రవేశపెట్టిన వైలిడేషన్ యాక్ట్ పెన్షన్ల ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు గొజ్జ జనార్దన్, లోలం గంగన్న, డాక్టర్ నాగేశ్వరరావు, పోషెట్టి రాజేశ్వర్, యూనిటీ బద్దీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ఆర్థిక సంస్కరణల బిల్లు పేరిట మరి రాబోయే రోజుల్లో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అయినటువంటి 92 లక్షల మంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అయినటువంటి 86 లక్షల మందికి మరి చాలా గొడ్డలు పెట్టినటువంటి మరి అదేవిధంగా ఆర్థిక సంక్షోభాన్ని చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్కు మరి ఈనాటికి సంవత్సరం అయింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు బ్లాక్ డే యావత్తు భారతదేశ వ్యాప్తంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని డివిజన్లలో మరి లక్షలాది మంది పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఇట్టి చట్టాన్ని విరమింపజేసుకోనట్టయితే యావత్తు దేశవ్యాప్తంగా మరి మేము మా యొక్క లక్షలాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వానికి సరైనటువంటి రుచి చూపించే విధంగా మేము ఉద్యమ కార్యక్రమాలను మరి దాన్ని రూపకల్పన చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే 29, 30 ఏప్రిల్లో మరి రాజస్థాన్ జైపూర్లో జరిగేటువంటి మా యొక్క దేశ స్థాయి కౌన్సిల్ సమావేశంలో మరి ఉద్యమ కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి మేమందరం కూడా అయినామని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్ అయినటువంటి సూపర్ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ఈ పెన్షనర్లందరి యొక్క భద్రత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మా పొట్ట మీద కొట్టొద్దని, మా ఆర్థిక వనరులను దెబ్బతీయొద్దని ఈ ప్రభుత్వానికి మరి ఈ యావత్తు నిర్మల్ జిల్లాలోనే వందలాది మంది పెన్షనర్లు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న సందేహంతో 1/2 కిలోమీటర్ పొడవున క్యూ లైన్లు కట్టి మరీ తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకుంటున్నారు. పెట్రోల్ బంకులలో సరిపడా ఇంధనం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల వల్ల వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరుతూ తమ వాహన ట్యాంకులను పూర్తిగా నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు పేర్కొంటున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపు చేసినప్పటికీ 48 గంటల పాటు ఇంధనం రావడం లేదంటున్నారే తప్ప సరఫరాలో ఎలాంటి లోపం లేదన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్గఢ్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. మృతుడి ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని నిన్న సాయంత్రం ముగ్గురు లాక్కెళ్లినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఏర్పడతలేదు. मंदार नहीं वो नहीं देखे पूरा वो जारी बीच का फिर लो ना काल से तो डायरेक्ट कल का सारे दिन इनका राडू ना ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಎನ್ಕ ರಾಡು ना रानी ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సారంగపురం మండలం చించోలి బి ఎక్స్ రోడ్ వద్దకు చేరుకోగానే వెనుక టైర్ నుంచి వ్యాపించిన పొగలు గమనించిన బస్సు డ్రైవర్ సుమారు 35 మంది ప్రయాణికులను కిందికి దింపి వేరే బస్సులో వారిని గమ్యస్థానానికి చేర్చారు. ఈ సంఘటనతో ప్రయాణికులు స్వల్పంగా భయాందోళనకు గురైనప్పటికీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్గా నిర్మల్ జిల్లాకు చెందిన సామ కిరణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అందరి సమన్వయంతో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు 6,000 విడుదల చేయడంపై సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బొల్లోజి నరసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ట్రెజరర్ దశరథ్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులకు రైతు బంధు నిన్న నుంచి వేయడం జరిగింది. ఈరోజు కూడా అందరి రైతు భరోసా అందరి అకౌంట్లలో కూడా రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరానికి కూడా ఇవ్వడం జరిగింది. అది 3 ఇన్స్టాల్మెంట్ కూడా వేయడం జరుగుతుంది. మరి ఇంకోటి నిన్ననే అసెంబ్లీలో కూడా పిల్లలకు భోజనం పెట్టాలనే ఆలోచన చాలా హర్షణీయమైనది. మరి అందరికీ పేదలకు ఎంతో మంది ఉపయోగపడుతుంది పిల్లలకు. మరి త్వరలోనే మహాలక్ష్మి పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ 1 నుంచి మరి మా రైతాంగ తరఫు నుంచి ఆయనకు మన మంత్రి వర్గానికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యమంత్రి గారు ఎలాంటి సంశయం లేకుండా ప్రతి రైతుకు న్యాయం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ఇవాళ రైతులకు ప్రతి పక్షపాతి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ చూసుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు మేలు జరగాలని చెప్పేసి ఈ రైతు బంధు డబ్బులను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకుంటూ గల్ఫ్లో మరణించిన లక్ష్మణ్ చాంద మండలం పారపల్లి గ్రామానికి చెందిన కందుకూరు రాజేశ్వర మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
గత 26వ తేదీన బేరాన్ దేశంలో వలస కూలిగా వెళ్లి గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించారని రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ విభాగానికి మరోమారు విన్నవించారు. స్వదేశానికి మృతదేహాన్ని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్వదేశ్ పరిపన్ల సర్పంచ్ విద్యాసాగర్ ఫసీదుల్ తెలిపారు. దానికోసం ఏంటంటే మనము శుక్రవారం నాడు ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుక అమ్మకాల అనుమతులను మన ఇసుక వాహనం యాప్లో జారీ చేయాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్యామ్గఢ్ ప్రాంతంలో కలకలం రేపిన గుర్తు తెలియని మృతదేహం. వాలిడేషన్ యాక్ట్ ఉపసంహరించాలని విశ్రాంత ఉద్యోగుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.